అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలోకి వెళ్దాము. మత్తయి 23:37 వచనము చదువుకుందాము. మత్తయి 23:37 వచనము. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రము, స్తోత్రము ప్రభువా. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, నీ వాక్యము చేత నా ప్రభువా నీవు మాట్లాడమని నా ప్రభువా స్తోత్రములు తండ్రి సెలవిస్తుంటున్న తండ్రి, మీకు వందనాలు దేవా. ఇదిగో ఈ వాక్యం నా ప్రభువా, చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యము చేత నా ప్రభువా నీవు ఏమి బయలుపరచాలనుకుంటున్నావో నా తండ్రి అయా నా ప్రభువా నీవే నా ప్రభువా నాతో నా ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో మేము ఏమి నేర్చుకోవాలని నా ప్రభువా నీవు అనుకుంటున్నావో ఈ వాక్యము ద్వారా మా జీవితాలను సరి చేసుకుంటకు నీవు సహాయము చేయమని అయా నా ప్రభువా చదవబడిన వాక్యాన్ని బట్టి అయా నా ప్రభువా స్తోత్రములయ్యా. అయా నా తండ్రి నీవే నా ప్రభువా నా తండ్రి మా మధ్యలో ఉండి నా తండ్రి నీవు కృప చూపించి నా ప్రభువా నీ జ్ఞానము చేత నింపి మా ఒక్కొక్క హృదయాలను తెరిచి నా ప్రభువా నీ వాక్యాన్ని అంగీకరించి మా జీవితాలను సరిచేసుకొని జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నారు? మత్తయి 23:37 అంటున్నారు, యెరూషలేమా, యెరూషలేమా అని చెప్తున్నారు. అక్కడ పిలుస్తూ ఉన్నారు. ప్రవక్తలను చంపుచును అంటే ప్రవక్తలైనటువంటి వారిని చంపుతూ ఉన్నారు. నీ యొద్దకు పంపబడిన వారిని అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వస్తుంటున్నారో వారిని చంపుతూ ఉన్నారు. రాళ్లతో వారిని కొడుతూ ఉంటున్నారు. వాళ్ళని కొడుతుంటున్న దానా అని అంటున్నారు. అందులో నీవు కావచ్చు, నేను కావచ్చు, దేవుని బిడ్డలైనటువంటి వారిని మనము ఏ విధంగా చూస్తున్నాము, ఎంతగా ప్రేమగా చూస్తుంటున్నాము, వారిని ఎలా చేస్తుంటున్నాము అనేది మనకి ఇక్కడ సెలవిస్తున్నారు. దేవుడైతే చెబుతున్నారు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగున చేర్చుకొనును. కోడి ఆ తల్లి అయినటువంటి కోడి తన పిల్లలకు ఎలాంటి కష్టం కాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటిది దాడి చేసినా కూడా వాటి నుండి కోడి ఏ విధంగా తన బిడ్డలను కాపాడుతుందో ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. అనేకము మన మీద దాడి చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ అనేక సార్లు కాపాడుతూ ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కానీ మీరు ఒల్లకపోతిరి అంటే మీరు వినట్లేదు. దేవుని వాక్యం చేత ఎన్నోసార్లు సరిచేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు. కానీ మనము వినలేకపోతుంటున్నాము అని దేవుడు సెలవిస్తున్నారు. అనేక సార్లు అవకాశం ఇస్తున్నారు, అనేక సార్లు పడిపోతూ ఉంటున్నాము, జారిపోతూ ఉంటున్నాము. కానీ దేవుడు అనేక సార్లు కాపాడడానికి, రక్షించడానికి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. కానీ మరలా అందులోనే పడిపోతుంటున్నాము, వినలేకపోతుంటున్నాము అని సెలవిస్తున్నారు. మరి ఇక్కడ ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టబడుతుంటున్న వారు ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి ఎవరు ఆమె అని చూస్తున్నట్టయితే మొదటి రాజులు చూద్దాము. మొదటి రాజులు 21వ అధ్యాయము 7వ వచనము. మొదటి రాజులు 21:7 వచనము చూసినట్టయితే, అందుకతని భార్య అయిన యెజబేలు ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి. అంటే ఇక్కడ ఒక భార్య ఉంటుంది, ఆమె పేరు ఏంటంటే యెజబేలు. ఆ యెజబేలు చెప్తుంది,
తన భర్తతో చెబుతుంది. తన భర్తతో ఏమని చెబుతుంది? ఇజ్రాయేలీలలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? ఒక అధికారంగా మాట్లాడుతుంది. తన భర్త మీద ఒక అధికారముతోటి మాట్లాడుతుంది. నువ్వు రాజువు కాదా? నువ్వు రాజ్య పరిపాలన చెయ్యట్లేదా అని తన భర్తను గద్దిస్తూ ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని. మరి ఎందుకు ఆమె అలా చేస్తున్నాడు అనేది ఇక్కడ చూస్తే, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము అని చెప్తుంది. ఎందుకు అలా పడుకున్నావు? తినకుండా ఎందుకు నువ్వు అలాగా అలిగి పడుకున్నావు? ఫస్ట్ నువ్వు లేచి భోజనము చేసుకో అని చెప్తుంది. నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పను. నేను ఇప్పిస్తాను, నీకెందుకు, నువ్వు హాయిగా తిని ఉండు అన్నట్టుగా ఆమె చెబుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మరి తన భర్తను ఎందుకు అలా తిడుతుంది అని అంటే, అదే పైనకు చూసినట్టయితే 1 రాజులు 21వ అధ్యాయము 1 నుండి చూసుకుందాము. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. షోమ్రోను రాజు అయినటువంటి ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఇక్కడ యెజబేలు యొక్క భర్త ఆహాబు అతని నగరాన్ని ఆనుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ నగరాన్ని ఆనుకొని యెజ్రెయేలు వాడైనటువంటి నాబోతు అనే వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ నగరానికి అంటే ఈయన ఒక రాజు. ఇక్కడ ఆహాబు ఒక రాజు. ఆ రాజు అంతఃపురానికి అతని యొక్క నగరానికి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. అసలు ద్రాక్ష తోట అని అంటేనే అది ద్రాక్ష ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలు తినడానికి, భుజించడానికి ఎంతగానో అవసరం అవుతుంటాయి. ఆ ఫలాలు అనేక మంది భుజిస్తూ ఉంటారు. ఎంతో మంది ఆకలిని తీరుస్తూ ఉంటున్నాయి. అనేక ఫలాలను ఇచ్చేటువంటి ఆ ద్రాక్ష తోట ఇక్కడ నాబోతుకు ఉన్నది. మరి ఆ ఆహాబు నాబోతుని పిలిచి అంటున్నాడు, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. నీ ద్రాక్ష తోట నా నగరానికి ఆనుకొని ఉన్నది కదా, అది ఆ ద్రాక్ష తోటను నాకు దేనికి ఇవ్వమని చెప్తున్నాడు? కూర తోటకు ఇవ్వమని చెప్తున్నాడు. అసలు కూర తోట అంటే ఏంటి? కూర తోట, అందులో అనేకమైనటువంటి కూరలు, గడ్డి, అన్ని రకాలుగా ఉంటుంది ఆ కూర తోటలో. కానీ ద్రాక్ష తోటలో ఫలాలను మాత్రమే ఇస్తుంటాయి. ఈ కూర తోటను అనేకమైనటువంటి జంతువులు, మృగాలు, అనేకమైనటువంటి పక్షులు అనేక రకాలుగా అందులోకి వచ్చి తినే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ కూర తోటలో. కానీ ఆ కూర తోట పెట్టుకుంటాను నేను అని ఇక్కడ ఆహాబు అడుగుతున్నాడు. అక్కడ ద్రాక్ష తోట, ఆ ఫలాలను కాదని, ద్రాక్ష తోటను కాదని, ఆ ద్రాక్ష తోటను తీసేసి నేను కూర తోట పెట్టుకుంటాను అని అతడు చెప్పినప్పుడు, ఒకవేళ దానికి బదులు నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తాను, లేదంటే నీవు క్రయధనముగా అంటే నువ్వు డబ్బులు ఇవ్వమన్నా కూడా నేను డబ్బులు ఇస్తాను, నాకు అమ్మి వేయమని చెప్పినప్పుడు అతడు అంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు నాబోతు 3వ వచనములో, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, అంటే ఇది నా పిత్రార్జితము, నా పితృలలో నుండి వచ్చినటువంటి ఆస్తి ఇది. నాది మాత్రమే కాదు, నా తండ్రిది, నా తండ్రి తండ్రిది, నా తండ్రి తండ్రి తండ్రిది, అంటే నా తాతది, ముత్తాతది ఈ ఆస్తి. ఇది ఇప్పటిది కాదు. అది నేను అమ్మడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, నీ ఆస్తిని నీవే పెట్టుకోవాలని చెప్పేసి. అమ్మడానికి అవకాశం లేదని మనకు ధర్మశాస్త్రం ప్రకారము పాత నిబంధనలో సంఖ్యాకాండములో వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంతెంత ఆస్తి కావాలని చెప్పేసి వాళ్ళు దేవుడు ఎప్పుడో వారికి నిర్ణయించి ఇచ్చారు. వాళ్ళు కానానికి వచ్చిన తర్వాత ఆ 12 గోత్రంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా పంచుకున్నట్టుగా చూస్తుంటున్నాము. ఆ యొక్క ప్రాంతాలను, వారి యొక్క ఆస్తిని ఇప్పుడు పంచిపెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ తను ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అది ఆయనకు ఇష్టము లేదు. తనకు ఒక గుర్తుగా పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఇది నా తండ్రి స్వాస్థ్యము, నా తాతల ఆస్తి కనుక నేను ఎవరికి కూడా నేను అమ్మను అని చెప్పేసి
తన ముందే, అంటే అతడు ఒక రాజు, రాజు ముందు అలా చెప్పడానికి అందరికీ ధైర్యం ఉండదు, కానీ అతడు చెప్పగలిగాడు. అంటే ఏ మాత్రము కూడా భయపడకుండా ఇది నాది, నేను ఇవ్వను అని చెప్పగలిగాడు. రాజు ఏదైనా చేసి తను చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ అయినా కూడా రాజుకు భయపడకుండా నేను ఇవ్వను అని అతడు చెబుతున్నాడు. అప్పుడు నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరమునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఒక చిన్న పిల్లవాడి స్వభావం లాగా ఈయన పోయి మూతి ముడుచుకున్నాడు, అంటే అలిగాడు అతడి మీద. అంటే అతనితో నాకు ఇతడు రాజు కాబట్టి నువ్వెందుకు ఇవ్వవని ధైర్యంగా అనొచ్చు, కానీ ఆహాబు అనలేడు. ఎందుకంటే దేవుడి గురించి తనకు కూడా తెలుసు, ఎంతో కొంత తనకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి వాళ్ళది, కాబట్టి అలా తీసుకోకూడదు అన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి తనను ఏమి అడగకుండా తన మీద కోపంతో మూతి ముడుచుకొని కొంచెము అలిగాడు. చిన్న పిల్లల లాంటి స్వభావం లాగా మూతి ముడుచుకొని అలిగిపోయి తన ఇంట్లో మంచం మీద ఆయన పడుకున్నాడు. భోజనము చెయ్యకుండానే నాతో సూటిగా ఆయన అమ్మనని చెప్పేసి చెప్పాడని బాధపడిపోయి అప్పుడు తన భార్య అయినటువంటి యెజబేలు వచ్చి ఎందుకు నువ్వు అలా పడుకున్నావు, అసలు ఏమి జరిగింది అన్నప్పుడు అక్కడ జరిగిన సంగతి అంతా కూడా తన భార్యతో చెప్తున్నాడు. ఆయన నా ఎదురుగానే ఆయన నా తోట నీకు ఇవ్వను అని చెప్పాడు అన్నప్పుడు అప్పుడు తన భార్యకు కోపం వచ్చేసింది. ఎందుకు ఆయన ఇవ్వడు? నువ్వు రాజువు కాదా? నువ్వు రాజ్య పరిపాలన చెయ్యట్లేదా? నీకు అధికారము లేదా? నువ్వు ముందు లేచి వెళ్ళి భోజనము చేసుకో, నేను చూసుకుంటాను ఆ సంగతి అంతా కూడా. నేను ఎలాగైనా సరే ఆ ఆస్తిని అంతా కూడా నీకు ఇప్పిస్తాను, ముందు నువ్వు లేచి భోజనం చేసుకోపో అని ఒక అధికారము చెలాయిస్తుంది తనకు. అసలు ఇక్కడ ఆహాబు స్వభావము చూద్దాము. ఆహాబు ఎలాంటి వాడు అనేది మొదటి రాజులు 16వ అధ్యాయము 30, 31, 32లో ఉంటుంది. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అంటే యెహోవా దృష్టికి అందరికంటే, తన పూర్వీకులందరికంటే చెడ్డవాడిగా ఉంటున్నాడు. అతడు ఎలాగా ఉంటున్నాడు? 31వ వచనంలో లాస్ట్లో చూసినట్టయితే అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాయిల కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. ఈయన చేసిన తప్పు ఏంటి అంటే యెజబేలును వివాహము చేసుకోవడం. సిదోనీయులకు రాజైనటువంటి ఎత్బాయిల కుమార్తె అయినటువంటి యెజబేలును వివాహము చేసుకోవడమే ఇతని యొక్క తప్పు. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది? బయలు దేవతలను చేసి వాటిని పూజించమని చెప్పి ఆమె తన భర్తను ప్రేరేపిస్తుంది. తన ఎలాగా చేస్తుంది అనంటే ఇక్కడ చూసినట్టయితే మొదటి రాజులు 21, 25లో ఉన్నట్టయితే మొదటి రాజులు 21, 25లో తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు అని సెలవిస్తుంది దేవుని వాక్యము. ఇది నేను చెప్పట్లేదు, దేవుడే అంటున్నాడు. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత, అంటే తన భార్య ప్రేరేపించిన కారణం చేత తన భార్య ఒక పెత్తనము చేస్తుంది, ఒక అధికారము చెలాయిస్తుంది. అలాగా చేసి యెహోవా దృష్టికి కీడు చేసే విధంగా తన భర్తను ప్రేరేపించింది. అనేకమైనటువంటి దేవతలను పూజించే విధంగా. ఇదే మొదటి రాజులు 16:32లో చూస్తే, 33లో చూస్తే ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. ఈయన ఒక రాజు, ఇజ్రాయేలీలందరికీ ఇతడు ఒక రాజు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి రాజులందరికంటే ఎక్కువ పాపము చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఆహాబు. ఎందుకు ఈ పాపము చేశాడంటే తన భార్య ప్రేరేపణ చేత తను పాపం చేశాడు. తను ఎంతగానో దేవతా విగ్రహములను అక్కడ ముందు పైన చూసినట్టయితే ఆయన బయలునకు బలిపీఠమును కట్టించాడు.
ఆ దేవతా స్తంభములను ఆయన నిలబెట్టాడు. అందు గురించే దేవుని దృష్టికి చాలా కోపము తెప్పించే విధంగా అతడు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మరి ఇంకా చూసినట్టయితే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే 8వ వచనం చూద్దాము. 1 రాజులు 21:8 వచనములో, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణము పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, అంటే ఈమె అసలు దేవుడు అంటే యెజబేలుకు ఇష్టం లేదు. అసలు దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి పూజించడం, తన భర్త ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈమె ఎలా చేస్తుందో చూడండి. ఆమె ఆహాబు పేరట ఒక తాకీదును రాయించింది. తను రాయించినట్టుగా లేదు, రాయించేదేమో యెజబేలు, కానీ పేరేమో ఆహాబు. ఆహాబు పేరు పెట్టి ఆయన పేరు మీదుగా ఆయన ఒక తాకీదును రాయించి అతని తోటి ముద్ర వేయించి ఆ తాకీదును నాబోతు నివాసము చుట్టూనున్న పట్టణపు పెద్దలందరినీ, సామంతులందరినీ కూడా పిలిపించింది. ఆ తాకీదులో ఏమని రాసి ఉందంటే, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి, అంటే ఇప్పుడు ఒక ఉపవాస దినాన్ని ప్రకటించండి, నాబోతును అక్కడ నిలబెట్టి అక్కడ సాక్ష్యము చెప్పమనంటుంది. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచమని చెప్తుంది ఆ తాకీదులో. అంటే కావాలని అక్కడ 2 మనుషులను ఏర్పరచుకొని మరి అబద్ధపు సాక్ష్యం చెప్పడం కోసము. ఏమని అబద్ధం సాక్ష్యం? అక్కడ రాజును దేవునిని ఇద్దరిని కూడా అవమానపరిచాడు అని చెప్పి, అంటే ఇక్కడ ఒక అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించింది. అక్కడ భర్త మీదనేమో పెత్తనము చెలాయిస్తుంది, ఇక్కడనేమో అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టిస్తూ ఉంది. అలా సిద్ధము చేసి అతన్ని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టమని చెప్పేసి ఆ తాకీదులో రాయబడి ఉన్నది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు, ఆ సామంతులు కూడా అదే విధంగా చేయడం జరిగింది. 13వ వచనంలో చూద్దాము. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల పక్షము బయటికి అతన్ని తీసుకొని పోయి, అంటే అక్కడ జనుల పక్షమున్న నాబోతు మీద అబద్ధపు సాక్ష్యము వారు చెప్పిపిచ్చి అతన్ని తీసుకెళ్ళి రాళ్లతో చంపినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ అబద్ధము సాక్ష్యం ఉన్నది, నరహత్య చేస్తూ ఉన్నది. ఎవరు అది చేసేదంటే యెజబేలు. ఆహాబు కాదు అక్కడ చేసేది. ఆహాబుకు తెలుసు, కానీ ఆహాబు చేయించట్లేదు. తన భార్య చేపిస్తూ ఉంటే అతను చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు వారికి. ఎందుకంటే ఆహాబు యెహోవాను ఆరాధించేటువంటి వారు అయినా కూడా యెజబేలును వివాహం చేసుకున్నప్పుడు యెజబేలు తన భర్త ఆరాధించేటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, కానీ ఆరాధించలేకపోతుంది. తనకు తెలుసు ఇతరుల సొమ్ము తీసుకోకూడదని. నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగువాని ఇల్లును ఆశించకూడదు, నీ పొరుగువాన్ని దేనిని కూడా నీవు ఆశించకూడదు అని అంటున్నావు. నీ పొరుగువాన్ని పొలమును నీవు ఆశించకూడదు అని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ విషయము ఆహాబుకు తెలుసు. అందుగురించి దాన్ని ఏమనకుండా అతను అలిగి ముడుచుకొని వచ్చి పడుకున్నాడు. కానీ యెజబేలు అంతటితో ఊరుకోలేదు. అది తీసుకోవాలి అనే స్వార్థము తనలో ఉంది, ధనాపేక్ష అనే స్వార్థము తనలో ఉంది, ఆ ఆస్తి తన భర్తకి ఎలాగైనా ఇవ్వాలి అనే ఆశ తనలో ఉంది, ఆ ఫలాలు తీసుకోవాలని. అంటే అక్కడ ద్రాక్ష తోట ఉంది, ఫలాలు ఫలిస్తున్నాయి, కానీ కూర తోట కోసము వీళ్ళు అక్కడ ఆ తోట కోసమనని అక్కడ అతన్ని నాబోతును అక్కడ ఆమె చంపిపించింది. ఉట్టి నాబోతు మాత్రమే చనిపోవడం కాదు, ఆ నాబోతు తన రాతి దెబ్బల చేత ఆయన చనిపోయి ఉంటున్నాడు. తను మాత్రమే చనిపోవడం కాదు, 2వ రాజులు 9:26లో అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగం అంతా నేను దానికి ప్రతీకారము చేయుదును అని అంటున్నాడు.
దేవుడు ఎంతో సహనం చూపించాడు, ఎంతో ఓర్పును చూపించాడు. కానీ ఇక్కడ నాబోతును మాత్రమే చంపడం కాదు, నాబోతు యొక్క కుమారులను కూడా చంపిపించింది. అంటే తన ఆస్తికి ఇంకా వారసులు లేకుండా చేసింది. మరలా ఎవరు వచ్చి ఇది నా ఆస్తి అని అనకుండా వాళ్ళ కుమారులను కూడా ఆమె చంపిపించింది. వాళ్ళ రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది కనుక యెహోవా ప్రతీకారము అక్కడ రగులుకున్నది. దేవుడికి కోపం వచ్చే విధంగా చేశారు. దేవుడు కరుణామయుడు, కృపామయుడు, క్షమించేటువంటి దేవుడు. ఎన్నో అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని వీళ్ళు చేజార్చుకున్నారు, దేవుడి ఉగ్రతకు పాలు చేసుకున్నాడు. అందు గురించనే 17వ వచనంలో 17 అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైనటువంటి ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రవక్తను దేవుడు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఆహాబుతో నువ్వు మాట్లాడు, ఆహాబు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు అని చెప్పి పంపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ యెజబేలు ఆల్రెడీ తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాబోతు చనిపోయాడు, దెబ్బల చేత ఆయన చనిపోయాడు, ఇప్పుడు వెళ్ళి ఆ ద్రాక్ష తోటను మొత్తం నువ్వు స్వాధీనపరచుకో అని తన భర్తకు చెప్పేసరికి తన భర్త ఎంతో సంతోషంతో వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో నిలబడినప్పుడు యెహోవా కోపము రగులుకొని వెంటనే ప్రవక్తనిచ్చి పంపించేసింది. ఈ యెజబేలు మామూలు వ్యక్తి కాదు. ఇంతకు ముందే ఏలియాను కూడా ఆయనను చంపడానికని అతన్ని కూడా బెదిరించినటువంటి ఆ యెజబేలు ఆమె మామూలు వ్యక్తి కాదు. ఆమె ఎలాగా ఉంటుంది, ఆమె స్వభావము ఎలాగా ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి స్త్రీగా మనకు ఆమె కనబడుతూ ఉంటుంది. 2వ రాజులు 9:22లో ఏహూను చూచి, ఏహు సమాధానమా అని అడగగా ఏహు అంటున్నాడు, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్క నుండి వచ్చునను. అంటే ఇక్కడ ఏంటిది, యెజబేలు ఎలా ఉంటుందంట, జారత్వము చేస్తుంది, చిల్లంగితనము చేస్తుంది, అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఆమె చేస్తూ ఉంటున్నది అని చెప్తున్నాడు. అలాంటి వారితో నేను సమాధానంగా ఎలాగా ఉంటాను, నా ఉగ్రత రాదా వారి మీదికి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆమె చేసినటువంటి కారణము చేత తన భర్త మీదికి, తన భర్త ఒకవేళ ఆహాబు మారుతాడేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ అతను మారకపోయేసరికి దేవుడు వచ్చి ఒక ప్రవక్త ద్వారా ఆయనకు సెలవిస్తూ ఉన్నాడు. 1 రాజులు 21:19 చివరిలో ఉంటుంది. 19లో చివర, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంటే నాబోతు చనిపోయినప్పుడు, రాళ్ల చేత కొట్టబడినప్పుడు, ఎక్కడైతే తను పడిపోయి రక్తము కారి ఉన్నప్పుడు ఆ రక్తాన్ని కుక్కలు నాకి ఉంటున్నాయి, అదే రకంగా నీవు కూడా చనిపోయినప్పుడు నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నాబోతును గురించి, నాబోతు రక్తము దేవునికి మొరపెట్టుకున్నందుకు ఇక్కడ ఉగ్రత ఆహాబు మాత్రమే కాకుండా ఇంకా తన భార్యకు కూడా వచ్చి ఉంటున్నది. ఇక్కడ 23వ వచనంలో చూసుకున్నట్టయితే, మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును అని అంటున్నాడు. తన భార్య యెజబేలును కూడా కుక్కలు, ఇక్కడనైతే ఆహాబు రక్తము నాకుతే అంటున్నారు, కానీ యెజబేలునైతే కుక్కలు తింటవి, మాంసమును తింటవని సెలవిస్తున్నాడు దేవుడు. ఎలాగా ఉంటుంది పరిస్థితి? ఒకవేళ దేవునికి ఉగ్రతను తీసుకొని వస్తే, దేవునికి కోపం పుట్టించే విధంగా ఉంటే ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉంటుందో మనము ఈ వాక్యము ద్వారా నేర్చుకోవాలి. మరి ఎలా కుక్కలు తిన్నావో మనము చూద్దాము. 2వ రాజులు 9వ అధ్యాయము 30 నుండి 36 వరకు చూసినట్టయితే, ఆమె హాయిగా పోయింది, ఆ నగరంలో ఉంది, ఆహాబు కూడా మరణించాడు. ఆ తర్వాత ఆమె ఎలాగా ఉన్నది అంటే, 30వ వచనంలో, ఏహు ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలు వినబడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, ఆమె
యేహూ అనే ప్రవక్త యేహూ అనే వ్యక్తి వస్తున్నాడన్న సంగతి యెజెబెలు విన్నది. విన్న వెంటనే ఆమె ఎవరు పైన చెప్పుకున్నట్టయితే జారత్వము చిల్లంగితనము చేసేటువంటి వ్యక్తి అని అంటున్నారు. మరి జారత్వము చేసేటువంటి వ్యక్తి అని అంటే అక్కడ యేహూ వస్తే అతనిని ఆనందపరచాలని, అతన్ని సమాధానపరచాలని, అతనికి ఆనందాన్ని ఇవ్వాలని ఒక చెడు ఆలోచన కలిగి ఆమె చక్కగా అలంకరించుకుంది. ఎంత చక్కగా అలంకరించుకున్నది! తన ముఖమునకు రంగు పూసుకున్నది, శిరోభూషణములు ధరించుకొని, తను అనేకమైనటువంటి ఆభరణాలను అన్నీ కూడా వేసుకొని అందంగా కనబడుతూ ఆ కిటికీ గుండా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసినట్టుగా కిటికీలో కూర్చొని ఆమె చూస్తూ కనిపెడుతూ ఉన్నది. కనిపెట్టి చూస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అప్పుడు యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. యేహూ చాలా కోపముతో వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పంపించాడు. దేవుని ఆత్మ యేహూలో ఉన్నది. అక్కడ ఆ వ్యక్తి రావటం కాదు, దేవుని ఆత్మ ఆయనను నడిపిస్తుంది. కనుక ఆయన కోపముతోటి వచ్చినప్పుడు ఆమె అతనిని చూసి అంటుంది, నీ యజమానుని చంపినవాడా, నీ యజమానుని చంపినవాడా అని అంటుంది. అంటే తన భర్త చనిపోయినా కూడా ఆమెలో బాధ లేదు. కానీ నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా, నా భర్త చనిపోయాడని బాధ ఏమాత్రం కనబడకుండా నీ యజమాన్ని చంపినవాడా అని చక్కగా మాట్లాడుతుంది. ఎంత సమాధానంగా మాట్లాడుతున్నదో. కానీ అతడు తల ఎత్తి, అంటే యేహూ వెంటనే తల ఎత్తి ఆయన అంటుండు, కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారెవరని అడగగా, వెంటనే అడుగుతున్నారు. అక్కడ అది ఒక రాజమందిరము కనుక అక్కడ ఉన్నటువంటి వార్త అంటున్నారు, నా పక్షమున ఎవరున్నారు ఇక్కడ అని అన్నప్పుడు అక్కడ ఒక 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూశారు. ఆ తొంగి చూసినటువంటి వారితో అంటున్నాడు అతడు 33వ వచనంలో, దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదనో గుర్రముల మీదనో చిందెను. అంటే నా పక్షమున, అంటే దేవుని పక్షమున ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ప్రతి చోట దేవుని పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వారి మధ్యలో ఉన్నా కూడా దేవుని పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ యెజెబెలు దగ్గర వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ, అక్కడ ఉంటున్నప్పటికీ, వాళ్ళకు పరిచారకులు అయినప్పటికీ కూడా వీళ్ళు ఈమె పక్షంలో లేరు. కానీ దేవుని పక్షంలో ఉన్నటువంటి వారు ఒక 2-3 అయితే ఇక్కడ ఉన్నారు. వారు తనను కిందికి నెట్టి పడేయమని వెంటనే అనేసరికి వాళ్ళు వెంటనే తనను కింద పడేసేసరికి ఆమె కింద పడిపోయింది. కింద పడిన వెంటనే ఆమె దాని రక్తములో కొంత గోడ మీద, కొంత గుర్రముల మీద పడిపోయింది. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. యేహూ ఇంకా దేవుడి కోపం అక్కడ ఆగలేదు. దేవుని కోపం ఇంకా రగులుకుంటుంది. ఆమె అక్కడ కింద పడ్డా కూడా ఆ గుర్రముల చేత ఆమెను తొక్కిపించాడు. ఆ విధంగా తొక్కిపించినందుకు అతడు లోపలికి ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె, అంటే ఈమె శాపగ్రస్తురాలు, శాపము చేత చనిపోయినటువంటి వ్యక్తి, కానీ ఆమె ఒక రాజకుమార్తె కాబట్టి ఆమెను తీసుకొని వెళ్ళి, మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞ ఇచ్చిండు. ఆమె ఎంత దుర్మార్గురాలైనా కూడా, ఆమె శాపగ్రస్తురాలైనా కూడా ఆమెను నువ్వు తీసుకెళ్ళి పాతి పెట్టు, ఆమె ఒక రాజకుమార్తె కనుక అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు వారు 35వ వచనములో వారు దానిని పాతి పెట్టబోయిరి. పాతి పెడదామని వాళ్ళు పోయారు. కానీ అక్కడ ఏమున్నదని పాతి పెట్టడానికి? కింద పడిపోయింది, రక్తము కారుతోంది, గుర్రముల చేత తొక్కబడి ఉన్నది. ఆ గుర్రముల చేత తొక్కబడినప్పుడు అంత మాంసం అంతా కింద పడిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఏమి జరిగిందో చూడండి. అయితే దాని కపాలమును, పాదములను, అరిచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. అసలు ఏమీ లేదు అక్కడ. కపాలం ఉంది, ఇంకా ఆ పాదములు ఉన్నాయి, అరచేతులు మాత్రమే ఉన్నది. ఎందుకు అలా ఉన్నది? వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పిండ్రు. అక్కడ ఏమీ లేవు పెట్టడానికి.
సమాధి చేయడానికి ఏమీ కూడా లేదు కదా, ఆమెకున్నటువంటి కపాలము పాదములు అరిచేతులు తప్ప ఏమీ లేవు అని చెప్పినప్పుడు, ఇది యెజెబెల్ అని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమంతా కుక్కలు యెజెబెలు మాంసమును తినును. అంటే ఇది శాపము, ఆమెకున్నటువంటి శాపము. మనం ముందు చదువుకున్నాము, యెజెబెలు యొక్క మాంసమును కుక్కలు తినును అని ముందు వచనంలో చెప్పాడు దేవుడు, శపించాడు. అదే జరిగింది ఇక్కడ. ఆమె కింద పడిన వెంటనే, గుర్రంల చేత తొక్కబడిన వెంటనే అక్కడి కుక్కలు వచ్చాయి. ఆ మాంసం అంతా కూడా తినివేసింది. అసలు తీయడానికి కూడా లేదు అక్కడ, ఏమీ కూడా లేదు. ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయి, మాంసాన్ని తిన్నాయి. కాబట్టి ఆమెది ఏమీ కూడా లేకుండా ఆ కపాలము పాదములు అరిచేతులు తప్ప ఏమీ లేవు. అందుగురించే యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంట వలె నుండును అని తన సేవకుడును తిబ్షీయుడను ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగి ఉన్నది. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా జరిగి ఉన్నది. దేవునికి కోపము తెప్పించే విధంగా, దేవుని బిడ్డలైనటువంటి వారికి అన్యాయము చేసేటువంటి వారిగా ఉన్నట్టయితే ఎలాంటి శాపాలు వస్తుంటున్నాయో మనం ఒకసారి గ్రహించాలి. ఇతరుల ఆస్తి మనము ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. ఇతరుల పొలములు అంటే వేరే వారిది ఏది కూడా మనము ఆశించకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా ఇదే విధంగా తన భర్తను భర్తను ప్రేరేపించినటువంటి వారు కూడా ఉన్నారు. ఎస్తేరు గ్రంథము చూసినట్టయితే, ఎస్తేరు గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనము చూద్దాము. ఎస్తేరు గ్రంథము 5, 9, 10 చూసినట్టయితే అక్కడ 9, 10, 12, 13లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, హామాను, మొర్దెకై. ఈ మొర్దెకై ఆ రాజా మందిరములో ఉంటూ ఉన్నాడు. ఆ ఎస్తేరుకి ఆ దగ్గర అంటే ఆ మందిరము బయటనే అంతఃపురం బయటనే ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ హామాను ఏం చేశాడంటే, ఆయన వస్తూ ఉంటే ఈ మొర్దెకై అతనికి నమస్కరించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మొర్దెకై దేవుణ్ణి మాత్రమే ఆరాధించేటువంటి వాడు, దేవుని మాత్రమే నమస్కరించేటువంటి వాడు. అయితే ఇక్కడ మనుష్యునికి నమస్కరించమని చెప్పేసి హామాను చెప్తున్నాడు. నేను నమస్కరించను అని ఒక ధైర్యంతో ఆయన ఉన్నప్పుడు హామానుకు కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చిన కారణం చేత ఈయనకు కూడా చాలా కోపం వచ్చి తను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఎంతో బాధతో ఉన్నప్పుడు తన భార్య అడుగుతుంది, ఏంటిది, ఏమైంది, ఎందుకంత బాధగా ఉంటున్నావని తన భార్య కూడా అలాగే అడుగుతుంది. తన భార్య పేరు హామాను భార్య పేరు జెరెషు. ఈ వాక్యంలో ఉంటుంది. జెరెషుతో చెప్పినప్పుడు ఆ జెరెషు చెబుతుంది, వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తుంటున్నటువంటి సమయంలో ఎస్తేరు రాణి కూడా భోజనానికి రమ్మన్నది, నన్ను రాజును మాత్రమే భోజనానికి రమ్మని చెప్పింది అన్న విషయం చెప్పినప్పుడు, ఇదే మంచి అనుకూల సమయము, ఎందుకు బాధపడుతున్నావు, అదే సమయంలో నువ్వు 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యను తయారు చేసి పెట్టు, అదే కొయ్య మీద అతన్ని ఉరి తీయవచ్చు ఆ విషయం అని చెప్పి ఒక చెడు ఆలోచన చెప్పినటువంటి ఇంకొక భార్య మనకి ఇక్కడ కనబడుతుంది. భర్తలను మార్చేటువంటి భార్యలు. అవ్వ ఆదాము విషయంలో కూడా ఇంత రకంగా చేయకపోవచ్చు అవ్వ, కానీ మొత్తానికి పాపంలోనైతే పడవేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అయితే అవ్వ కూడా ఆదామును మోసం చేసి తినవద్దు అన్న పండును తినిపించి పాపములో పడగొట్టినటువంటి మొదటి స్త్రీ అవ్వ. ఆ తర్వాత ఈ స్త్రీలు తన భర్తలను పాడు చేసినటువంటి వారిగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటున్నారు. చివరికి అక్కడ ఏం జరిగింది, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయన ఎవరైతే హామాను ఏదైతే ఆ ఉరి కొయ్యను తయారు చేశాడో ఆ చేసినటువంటి తన కొయ్య మీదనే అతన్నే ఉరి తీసినట్టుగా మనకు ఈ వచనాలలో మనకు కనబడుతూ ఉంటుంది. ఒక సామెత ఉంటుంది కదా, ఎవరు తవ్వుకున్న గొంతులో వాళ్ళే పడిపోతారన్నట్టుగా ఆయన వేసుకున్నటువంటి ఆ ఉరికొయ్య తయారు చేసుకున్నటువంటి అదే ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీసినట్టుగా కనబడుతున్నది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలాగా ఉండాలి అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు. మార్కు 14:58 చూద్దాము. మార్కు 14:58.
ఒకసారి 56. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదాన్నొకటి సరిపడలేదు. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు మీద కూడా అబద్ధ సాక్ష్యము పలికించారు. ఇక్కడ యెజబేలు కూడా 2 అబద్ధ సాక్షులను పెట్టి అతన్ని అబద్ధ సాక్ష్యము చెప్పించి అతన్ని చంపించింది. యేసు ప్రభును కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. కానీ అక్కడ ఏమాత్రం కూడా ఆ సాక్ష్యాలు అక్కడ చెల్లలేదు. అదే విధంగా స్టెఫెను విషయంలో కూడా చూసినట్టయితే ఆయన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పి అతన్ని కూడా రాళ్లతో కొట్టి చంపివేసినట్టుగా కనబడుతుంటున్నాయి. అంటే ఇలాగా అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి వారిని చంపాలని, ఏదో రకంగా వారిని హింసించాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మన మీద కూడా అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్తుండొచ్చు. మనల్ని కూడా చంపాలని, లేకుంటే ఇబ్బంది పెట్టాలని అనేకులు చూస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ కూడా జయిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. అలాగని చెప్పేసి ఎప్పుడు కూడా వారితో ఏకీభవించకూడదు. మనము ఇతరులు చేసేటువంటి తప్పులో మనము ఏకీభవించినట్లయితే ఆ తప్పులో మనకు కూడా పాత్ర ఉంటుంది. మనము కూడా అందులో భాగస్వాములమే. వారు చేసేటువంటి దోషములో మనము కూడా మన పాత్ర కూడా ఉన్నట్టయితే మనము కూడా దోషులుగా ఉంటాము. ఇక్కడ యెజబేలు చేసింది, ఆహాబు చంపపియలేదు. కానీ యెజబేలు చేసినప్పుడు ఆహాబు వద్దు అని చెప్పలేదు. ఒకవేళ అలా చెయ్యకూడదు అని ఒకవేళ చెప్పి ఉన్నట్టయితే వారి జీవితాలు వేరేలాగా ఉండేదేమో. ఒకవేళ దేవుడు వారిని క్షమించేవాడేమో, వారిని మారుతారో ఏమో అని దేవుడు ఎదురు చూశాడు. కానీ వారికి అవకాశము ఇవ్వలేదు. ఆ అవకాశము వారు తీసుకోలేదు. ఇక్కడ చూసినట్టయితే మనము చూద్దాము. 1 రాజులు 21:29 ఈ విషయము, అంటే దేవుడు శపించిన వెంటనే ఆహాబు వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. 21వ అధ్యాయం 29వ వచనములో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకు నేను దాన్ని రప్పించెదను అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఆహాబు ఏం చేశాడు? ఆ ప్రవక్త వచ్చి వెంటనే ఆయన శపించిన వెంటనే ఆయన భయపడిపోయాడు. ఆయన వినయముతోటి ప్రవర్తించాడు. ఎంతగానో దేవుని ఎదుట ఆయన ముందు వచనంలో చూసినట్టయితే 27వ వచనంలో, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, అతడు చాలా బాధపడుతున్నాడు. గోనెపట్ట కట్టుకోవడం అంటే ఏంటి? తన వస్త్రములను చింపుకోవడం అంటే తన హృదయాన్ని చింపుకుంటున్నాడు. తను గోనెపట్టు కట్టుకోవడం అంటే మారు మనసు పొందుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యో ఇది జరగకూడదు అని చెప్పేసి, నేను చేశాను, తప్పు చేశానని అతడు మొరపెట్టుకున్న కారణం చేత దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కానీ క్షమించాడు, కానీ మొత్తము క్షమించలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నిజంగా ఆయన పశ్చాత్తాపపడి అదే మారు మనసుతోటి ఎల్లప్పుడూ ఉంటే కనుక నిజమైన పశ్చాత్తాపం తన కుటుంబం అంతా రక్షింపబడేదేమో. కానీ అతడు అప్పటి మట్టికే ఉన్నట్టున్నాడు. తర్వాత మరలా పాపము చేసిన కారణం చేత, దేవునికి అయిష్టంగా ఉన్న కారణం చేత అతడిని తన మరణాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా వేశాడు. అతడు చనిపోవడం జరిగింది. ఆయన 22:38 చూద్దాము. 1 రాజులు 22:38లో, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను అని అంటున్నారు. అంటే దేవుడు అక్కడ చెప్పాడు, కానీ వెంటనే ఇది జరగలేదు. కొన్ని రోజుల తర్వాత ఇది తన భార్య, తన పిల్లలందరూ కూడా ఇలా అవుతారు. ఇప్పుడు మాత్రం తన పిల్లల కాలము జరుగుతుంది అనే దేవుడు, ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడిన కారణం చేత. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడినట్టయితే ఇది రాకుండా ఉండేదేమో. ఎందుకంటే దేవుడు కనికర పూర్ణుడు, దయగల దేవుడు, రక్షించేటువంటి దేవుడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీకు నాకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు నేను చేసినటువంటి తప్పులు అనేకం ఉంటున్నాయి, క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
నీవు తప్పు ఒప్పుకున్నట్టయితే, అవును నేను ఇలాంటి తప్పులు చేశాను, నేను ఈ విధంగా ఉన్నాను అని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కోపము కొద్ది మాత్రమే. కానీ ఒకవేళ ఆ కోపమే కనుక మించిపోయిందనుకో, అంతకంటే ఎక్కువ నీ పాపం చేసినట్టయితే ఆ కోపానికి నువ్వు తట్టుకోలేవు. మనము తట్టుకోలేము. ఇదిగో ఇక్కడ మరణానికి కారకులయ్యారు. ఇలాగా మనము కూడా ఏ విధంగా మన రోజులు ఎలా ఉంటున్నాయో, మన జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలియదు. ఒకవేళ తప్పులు చేస్తే వెంటనే ఒప్పుకునే వారిగా ఉండాలి. కుటుంబంలో భర్త మీద పెత్తనం చేయకూడదు అని దేవుడు ఎన్నో వాక్యాలు మనకు చూపిస్తూ ఉంటున్నాయి. మన కుటుంబంలో మన భర్తకి మనం విధేయత కలిగి ఉండాలి, ప్రేమతో ఉండాలి. మనం పెత్తనం అనేది, ఆయన మీద అధికారము చెలాయించడం అనేది మనము ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే అలా పెత్తనము చేసినటువంటి వారు, చెలామణి చేయించినటువంటి వారు తన భర్తని కీలు బొమ్మగా మార్చుకొని తనని ఇష్టానుసారంగా మార్చివేసి తనను పాపంలో పడగొట్టినటువంటి యెజెబెలు లాగా నీవు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి, మన భర్తకు విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే మన యొక్క శిరస్సు మన భర్త, మనందరికీ శిరస్సు క్రీస్తు కనుక మనము ఒక విధేయత కలిగి దేవునికి లోబడుతూ ఉండే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ దురాలోచన వలన నీ కుటుంబాన్ని నీవు నాశనంలోనికి తీసుకొని వెళ్ళకూడదు. నీ చెడు ఆలోచనల వలన నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ నీ కుటుంబంని నిన్ను నీవు పాపంలో పడగొడుతూ నాశనంలోనికి వెళ్ళకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈ స్త్రీలను మనకు దేవుడు చూపించి ఉంటున్నాడు. వీరిలాగా ఉండకూడదు అని చెప్తున్నారు. మనం చాలా వరకు యెజెబెలు గురించి చూసుకున్నట్టయితే చాలా ఉంటాయి మనకు. ఇది చాలా తక్కువ నేను చెప్పింది. ఆమె గురించి చాలా భయంకరమైనటువంటి స్త్రీగా ఆమె కనబడుతుంది. అలాగా ఉన్నట్టయితే వారికి ఉన్నటువంటి శిక్ష ఎవరికీ కూడా ఉండదు. అది భరించలేనటువంటి శిక్ష. ఆ మరణించడము అలాంటి శిక్ష నీకు దేవుడు ఇవ్వాలని ఇష్టపడట్లేదు. కరుణించేటువంటి దేవుడు ఒక్కసారి అడుగుతున్నాడు, నువ్వు చేసినటువంటి తప్పులను దేవుని ఎదుట ఒప్పుకొమ్మని, దాన్ని విడిచిపెట్టమని అడుగుతుంటున్నాడు. మరలా చెయ్యకూడదు అని చెప్తున్నాడు. మరలా చేసినట్టయితే ఆహాబుకు ఏ విధంగా తన మరణాన్ని తనను క్షమించాడు అప్పటి మట్టికే. కానీ తను మరలా పాపం చేసిన కారణం చేత తన మరణానికైతే అప్పచించారు. శారీరకమైనటువంటి మరణం ఎవరికైనా ఉంటుంది, కానీ ఆత్మీయంగా చావకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు మీద కూడా అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయనను చంపియాలని అక్కడ ప్రయత్నం చేశారు. దేవుడు కూడా సిలువలో మరణించాడు. కానీ నీ కోసం నా కోసం ఆయన రక్తంనిచ్చి ప్రాణంనిచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మరలా బ్రతికాడు, జీవించాడు, జీవిస్తూ ఉన్నాడు. ఆయన యుగ యుగాలు జీవించేటువంటి దేవుడిగా మన తండ్రిగా ఉంటున్నాడు. నిన్ను నన్ను బ్రతికించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తన తల్లి అయినటువంటి కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల క్రింద కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా నిన్ను నన్ను కాపాడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీవు ఈ వాక్యాన్ని విన్నట్టయితే, ఈ వాక్యాన్ని అంగీకరించినట్టయితే, అక్కడ వాళ్ళైతే విననొల్లలేదు, వాళ్ళు వల్లకపోయిరి అంటున్నారు. వాళ్ళైతే వినలేదు, శాపానికి గురి అయ్యారు. కానీ నీవు విన్నట్టయితే, ఒకవేళ నీకు వాక్యం అర్థమైనట్టయితే, నిజమే ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పాపం చేస్తున్నాను, నేను ఇలాగా ఉండకూడదు, నన్ను మార్చుమని దేవుని ఎదుట మోకాళ్ళుండి కన్నీరు కారుస్తూ నీ తప్పులను ఒప్పుకుంటూ ఆ తప్పును వదిలిపెట్టినట్టయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించేటువంటి దేవుడు మనకున్నాడు. మరలా తప్పు చేస్తే దేవుని ఉగ్రత నీ మీదికి నా మీదికి కూడా వస్తుంది. కనుక నేనైనా నీవైనా దేవుని ఎదుట మన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవునికి ఇష్టానుసారంగా మనందరం జీవిస్తాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రభువా, నా గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ వాక్యము చేత నా ప్రభువా నాతో బిడ్డలతో మాట్లాడిన నా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో యెజెబెలును గురించి నా ప్రభువా మాతో మాట్లాడి ఉంటున్నావు నా తండ్రి. ఆ స్త్రీనైతే నా ప్రభా తన భర్త మీద నా ప్రభా అయ్యా ఎంతగానో నా ప్రభా పెత్తనము చేస్తూ నా ప్రభా తన భర్తను ఒక కీలు బొమ్మగా మార్చుకొని అయ్యా ఒక రాజుగా ఉన్నటువంటి నా ప్రభా తండ్రి ఆ యొక్క ఆహాబును అయ్యా నా ప్రభా ఒక కీలు బొమ్మగా చేసి తనే నా ప్రభా రాజ్యాన్ని ఏలుచున్నట్టుగా కనబడుతూ ఉంటున్నది నా ప్రభా. ఇదిగో పేరు మాత్రం ఆహాబుదు, కానీ నా ప్రభా ఏలుబడి అంతా కూడా యెజెబెలుదుగా
ఉంటుంది. అవును నా ప్రభా, మా కుటుంబంలో కూడా నా తండ్రి ఇదిగో నా ప్రభా, వింటున్నటువంటి వారి కుటుంబాలలో నా ప్రభా, ఇదిగో మా భర్తలకు మేము నా ప్రభా ఎలాగా ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటకు సహాయం చేయండి. ఇదిగో నా ప్రభా, మా భర్తలకు నా ప్రభా మేము నా తండ్రి ఒక యజమానురాలుగా నా ప్రభా లోబడుతూ ఉండే విధంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా యజబేలు కూడా నా ప్రభా, ఆమెకు కూడా ఒక అవకాశం ఇచ్చావు తండ్రి. అవును నా ప్రభా, నా తండ్రి నీ యొక్క బిడ్డను ఆమె వివాహము చేసుకున్నది. ఆమె మారవలసినటువంటి అవకాశం ఉన్నది, కానీ ఆమె మారకుండా తను చేసినటువంటి ఆ యొక్క దేవతలకే నా ప్రభువా అన్య దేవతలను పూజించమని, వాటిని ఆరాధించమని, ఆ విగ్రహాలను చేయమని తన భర్తను ప్రేరేపించి తన భర్తను కూడా పాపంలో పడగొట్టి ఉన్నటువంటి స్త్రీగా మాకు కనబడుతుంటున్నది. ఆ విధంగా మేము చేయకుండా తండ్రి ఇదిగో నా ప్రభువా నిన్ను ఆరాధించేటువంటి దేవుడు నా ప్రభువా, అయ్యా నిన్ను మాత్రమే ఆరాధించేవారుగా నా ప్రభువా, నీవే నిజమైన దేవుడుగా నా ప్రభువా మేము నమ్ముకొని విశ్వసించి నా ప్రభువా అయ్యా నా ప్రభువా ముందుకు సాగుటకు సహాయం చేయండి. అవును నా ప్రభువా, మేము ఏమైనా తప్పులు చేస్తే మేము సరి చేసుకుంటకు వాక్యము చేత సరి చేసుకొని సమాధాన పడి నా ప్రభువా జీవించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నా ప్రభువా ఒక నెమ్మదిని దయచేయండి ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి మరి నా ప్రభువా స్తోత్రంలో తండ్రి అవ్వ కూడా ఆదామును ఏ విధంగా మోసం చేసిందో నా ప్రభువా, ఇదిగో మేము మా భర్తలను మోసం చేయకుండా, ఒకవేళ మా భర్తలు నా ప్రభువా ఇదిగో నా ప్రభువా నా భర్త ఏదైనా విషయంలో నా ప్రభువా అయా నా ప్రభువా నేను ఆయనను మోసం చేసినట్టయితే దయతో క్షమించండి ప్రభువా. ఆ విధంగా చేయకుండా దేవుని మార్గములు నడిపించే వారుగా, అయా సరి అయిన మార్గములు నడిపించే వారుగా చేసే జ్ఞానమును మాకు దయచేయండి. స్త్రీలమైన మా ఒక్కొక్కరికి నేర్పించండి నా ప్రభువా. జ్ఞానవంతురాలుగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి, మీకు వందనాలు. ఒక అవిధేయత కలిగినటువంటి స్త్రీలుగా మేము ఉండకుండా తండ్రి, ఒక విధేయత కలిగినటువంటి స్త్రీలుగా అయ్యా నా మేము ించబడే స్త్రీలుగా అయ్యా నా తండ్రి, ఒక లోబడే స్త్రీలుగా, ఒక హెబ్రి స్త్రీలలాగా అయ్యా నా ప్రభా చురుకైనటువంటి స్త్రీలలాగా ఉండుటకు సహాయము చేయండి. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయా దుర్మార్గుల చేతులలో మేము చిక్కబడకుండా నా తండ్రి, వారి చేతులతో మేము చేతులు కలపకుండా, వారి మాటలలో మేము మాటలు కలపకుండా, వారి ఆలోచనలలో మేము ఆలోచించకుండా తండ్రి అయా వారికి దూరంగా ఉండుటకు సహాయము చేయండి నా ప్రభువా, మీకు వందనాలు. అయా కృప చూపించి సహాయం చేయండి. అయా ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. అయ్యా వారి హృదయాలను తెరవండి. అయ్యా వాక్యాన్ని అంగీకరించే మనస్సును దయచేయండి. నీవే కృప చూపించి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.